బెంగళూరు పేలుళ్ల ఘటనపై ఎన్ఐఏ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ పేలుళ్లకు కడప జిల్లా మైదుకూరుకు లింకులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మైదుకూరులో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. కడప జిల్లాలో టెర్రరిస్ట్ లింకులు బయటపడడంతో జిల్లాలో తీవ్ర కలకలం రేగుతోంది. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. మైదుకూరు మండలం చెల్లోపల్లిలో తలదాచుకున్న పీఎఫ్ఐ సభ్యుడు సలీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతను 2 రోజులుగా స్థానిక మసీదులో ఉన్నట్లు సమాచారం అందడంతో ఎన్ఐఏ పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. అతని పేలుళ్లతో సంబంధాలు ఉన్నాయని అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్లు కూడా సమాచారం. కాగా సలీం జగిత్యాల వాసిగా చెబుతున్నారు. సంవత్సరం క్రితం జగిత్యాలలో ఎన్ఐఏ సోదాలు చేస్తున్నప్పుడు జగిత్యాల నుంచి సలీం పారిపోయినట్లు తెలుస్తోంది. అతడిపై 3 లక్షల రివార్డు కూడా ఉంది. రైట్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ బ్యూరో రవితేజని అడిగి. రవితేజ, బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేపడుతున్నటువంటి దర్యాప్తులో అనేక అంశాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇప్పటికే అక్కడ జరిగినటువంటి బ్లాస్ట్ తీరుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా అధికారులు సేకరించడంతో పాటు సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మెడలో బ్యాగ్ వేసుకొని కేఫ్కు వెళ్లి వచ్చిన తర్వాత ఈ బ్లాస్ట్ జరిగిందనే దానికి సంబంధించి ఎవిడెన్స్ కూడా సేకరించడం జరిగింది. ఎవరు ఆ వ్యక్తి, ఏ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి, ఎవరి డైరెక్షన్ లో అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేస్తే అధిక మొత్తంలో ప్రాణ నష్టం జరుగుతుందని ఇచ్చినటువంటి గైడెన్స్ అనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతా ఉన్నటువంటి వ్యక్తులందరిపై కూడా దృష్టి పెట్టడం జరిగింది. పిఎఫ్ఐ ఇటీవలే ఈ దేశవ్యాప్తంగా పిఎఫ్ఐ కార్యకలాపాలను పిఎఫ్ఐ ముఖ్య నాయకులంతా కూడా ఈ పిఎఫ్ఐ నిషేధం విధించినప్పటికీ కొంతమంది మాత్రం స్వీపర్ సెల్స్ అక్కడ సానుభూతి పరులుగా మారినటువంటి వ్యక్తులు మళ్ళీ దేశంలో అలజడి క్రియేట్ చేయడానికి మాత్రం పెద్ద మొత్తంలో ప్లాన్ చేస్తా ఉన్నారంటూ కూడా గతంలో నిజామాబాద్, తర్వాత బైన్సా, హైదరాబాద్ లో కొన్ని చోట్ల ఈ పిఎఫ్ఐ కేంద్రాలకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్స్ చేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు బెంగళూరులో జరిగినటువంటి రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కి సంబంధించి ఏపీలో ఉన్నటువంటి సలీం అనే వ్యక్తి అనుమానాలు వ్యక్తం అవడంతో కడపలో ఉన్నటువంటి మైదుకూరులో పోలీసులు సోదాలు నిర్వహించి ఎన్ఐఏ అధికారులు సలీం ని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. సలీం పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలిసి కొంత తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మస్జిద్ లో 2 రోజుల పాటు అక్కడే ఉండడంతో ఎన్ఐఏ అధికారులు గుర్తించి సలీం ని అదుపులోకి తీసుకుని అతను విచారణ చేపడుతా ఉన్నారు. గతంలో జగిత్యాల ఎన్ఐఏ సోదాలు నిర్వహించినప్పుడు జగిత్యాల నుంచి సలీం తప్పించుకొని పారిపోయాడు. అతని పైన 3 లక్షల రివార్డు ఉంది, మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. అతని పాత్ర ఉంది అనేది మాత్రం ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తూ సలీం ని అదుపులోకి తీసుకుని అయితే విచారణ చేపడతా ఉన్నారు. ఈ పిఎఫ్ఐ ఉగ్రవాద సంస్థ చాలా రోజులుగా భారతదేశాన్ని టార్గెట్ గా చేసి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతూ పెద్ద మొత్తంలో విధ్వంసం చేయబోతా ఉంది అంటూ కూడా గతంలోనే ఇంటెలిజెన్స్ దీన్ని పసిగట్టి దానికి ఎక్కడికక్కడ కట్టడి చేసి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని పిఐని పూర్తి స్థాయిలో నిషేధించడం జరిగింది. ఎక్కడైతే విద్యార్థులు శిక్షణ పొందుతున్నారో, ఎవరైతే ఈ ఉగ్రవాద సంస్థకి ప్రేరేపితులుగా మారి ఆ యాక్టివిటీస్ కి స్వీపర్ సెల్స్ గా మారుతూ పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారందరినీ ఉగ్ర కేసులు పెట్టి వారిపైన కేసులు నమోదు చేసి వారందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సలీం పాత్ర పైన ఎన్ఐఏకు తీవ్ర అనుమానాలు ఉన్నాయి. సలీం ని అదుపులోకి తీసుకున్నటువంటి అధికారులు అనేక కోణంలో ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతా ఉన్నారు. పిఎఫ్ఐ ఉగ్రవాద సంస్థలపైన అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ టీం ని లీడ్ చేస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తి సలీం గతంలో పోలీసుల రైడ్స్ లో తప్పించుకున్నాడు. అప్పటి నుంచి జగిత్యాలకు చెందినటువంటి సలీం ఏపీకి మకం మార్చి మైదుకూరు ప్రాంతంలో ఒక షెల్టర్ గా ఏర్పాటు చేసుకుని సేఫ్ జోన్ గా ఆ మసీద్ ని వాడుకుంటా ఉన్నాడంటూ కూడా పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో సలీం ని అదుపులోకి తీసుకుని విచారణ చేపడతా ఉన్నాం. గాయత్రి. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.